హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మహానాడు జరుగుతుంది కడపలో. వాళ్ళు కడప మొత్తాన్ని ఎల్లో కలర్స్ తో ముంచేశారు. చివరికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం చుట్టూ కూడా ఎల్లో కలర్స్ బ్యానర్స్ కట్టేశారు. పోనీ వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దంతా. అయితే ఇప్పుడు అసలు విషయాన్ని మనం మాట్లాడుకుందాం. కడప మీటింగ్ సక్సెసా ఫ్లాపా అంటే టీడీపీ వాళ్ళు సక్సెస్ అంటున్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఫ్లాప్ అంటున్నారు. ఎందుకంటే టీడీపీ వాళ్ళు చెప్తున్న దానికి వాళ్ళ సొంత పార్టీ కాబట్టి అలా చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు ఖాళీ చైర్లతో దర్శనం ఇస్తూ ఉన్నాయి కదా, మరి దాన్ని ఏమనాలి? అది మీటింగ్ అయిపోయిన తర్వాత వీడియోస్ అంటున్నారు. కానీ మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా స్టేజ్ మీద పెద్దలంతా ఉన్నారు, వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. మరి అటువంటి క్రమంలో చైర్లన్నీ ఖాళీగా ఎందుకున్నాయి? ఎందుకున్నాయి? ఒకసారి ఈ వీడియో చూడండి. తెలుగుదేశం పార్టీ అధినాయకుడు గారికి, మన యువ నేత కార్యకర్తల కోసం నిరంతరం శ్రమిస్తున్న మంత్రివర్యులు ఎస్సీ సంక్షేమం గురించి మాట్లాడడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నారు. దళితుల బాంధవుడిగా మన అన్న ఎన్టీఆర్ గారైతే దళితుల అభివృద్ధిని 20 చైర్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఓకే, వదిలేద్దాం. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాతే మాట్లాడుకున్నారు అనుకుందాం, ఇంకా వాళ్ళ విజ్ఞత అది. అయితే ఇప్పుడు నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తన సొంత నోటితో నేను 1,00,000 కోట్లు ఉన్నాయి, మోడీ ఇచ్చే 500 కోట్లు నాకేం సరిపోతాయి అన్నాడా లేదా? అన్నాడు కదా. వాళ్ళ భార్య నా హెరిటేజ్ షేర్లు 4 అమ్మితే చాలు కొన్ని వేల కోట్లు వస్తాయి అన్నారు కదా. మరి ఇంత సంపన్నమైన పార్టీ అధినేత, మన ప్రియతమ ముఖ్యమంత్రి, టీడీపీ వాళ్ళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సభా వేదిక మీద నుంచి డబ్బులు అడుక్కోవటం కరెక్టేనా? సభా వేదిక పై నుంచి కార్యకర్తల దగ్గర నుంచి ఎవరి దగ్గర 10 రూపాయలు ఉంటే వాళ్ళు పార్టీకి ఇవ్వండి. ఆ పార్టీకి మీరు ఇచ్చిన డబ్బుల్ని ఎప్పుడు పార్టీ సొంతగా ఉపయోగించుకోదు. అట్ ద సేమ్ టైం దాన్ని మేము చాలా ఉన్నతంగా వాడతామంటూ తడబడ్డ చంద్రబాబు నాయుడు గారి గొంతులో శృతి ఎందుకు తప్పింది? నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు చాలా 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 మీటింగ్స్ పెట్టారు, అవునా? ఆ మీటింగ్స్ లో ఎప్పుడైనా అడుక్కున్నారా? కానీ చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఫండ్ కావాలని అడుక్కోవడమే కాదు, వాళ్ళ పెద్దల పేర్లు కూడా చదివి వినిపించారు. ఒకసారి ఆ వీడియో చూడండి, ఎంత అసహ్యంగా అనిపిస్తుంది నాకైతే. చూడండి ఒకసారి. మన పార్టీకి మహానాడు వచ్చినప్పుడు ఖర్చులు కూడా మన మెంబర్లే ఖర్చు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. ఎప్పటికప్పుడు ఎవరైతే 10 రూపాయలు ఉండే నాయకులు కానీ కార్యకర్తలు కానీ పార్టీకి విరాళాలు ఇస్తే అది పార్టీ ఖర్చులకే కాకుండా పార్టీ కార్యకర్తల సంక్షేమానికి కూడా మనం ఉపయోగించుకుంటాం. ఈ రోజు కార్యక్రమంలో మీరు చూస్తే నేను పేర్లని చదువుతాను, వాళ్ళు ఇచ్చిన అమౌంట్ అంతా కూడా టోటల్ గా ఒకసారి ఇస్తాను. ఈ రోజు మనం చూస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, పి నారాయణ గారు, టీజీ భరత్ గారు, సానా సతీష్ గారు, ఎస్ఆర్సి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ, దామర్తి జనార్దన్, వేమన సతీష్, ఆదిరెడ్డి శ్రీనివాస్, పులివర్తి నాని, దినేష్ రెడ్డి, పోలం రెడ్డి, నరేంద్ర వర్మ, వి గోవిందరావు, ప్రభాకర్, డేగల, ఆలపాటి రాజేంద్ర, వీళ్ళు కాకుండా బీసీ జనార్దన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, పార్థ సారథి, కొల్లు రవీంద్ర, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, గంగా ప్రసాద్, కొండపల్లి శ్రీనివాస్, పి పుల్లారావు, జీవి ఆంజనేయులు, బొజ్జల సుధీర్ రెడ్డి, గద్ది పద్మావతి, ప్రతిభ ఫుడ్స్ కోసరం శ్రీనివాస్, కేర్ ఆఫ్ కేశవరావు, వీళ్ళందరూ కలిసి దగ్గర 17,43,116 రూపాయలు విరాళాలుగా ఇచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టి మనస్ఫూర్తిగా అభినందించండి, ఆశీర్వదించండి. ఈరోజు వీళ్ళు కాకుండా మీరు ఎవరైనా సరే పార్టీకి విరాళాలుగా ఇవ్వాలనుకున్న వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ బ్యాంక్ ఆఫ్ బరోడా 18090200001238 IFSC కోడ్ నెంబర్ బార్బో జూబ్లీ హిల్స్ ఇది. కాబట్టి ఇది అందరికి కూడా మెసేజ్ ఒకటి పంపిస్తాం. మీరు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయాలంటే మీ అకౌంట్లో నుంచి డైరెక్ట్ కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, అడ్రస్తో కూడా.
మనం ఎప్పుడు కూడా ట్రాన్స్పరెంట్ గా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. మన పార్టీలు కూడా 10 రూపాయలు ఉండేవాళ్ళు పార్టీ నిధికి కూడా ఇస్తే దానివల్ల పార్టీ ఎక్స్పెండిచర్కే కాకుండా సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగపడుతుంది. దయచేసి అందరూ కూడా సహకరించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఇది ఒక సాంప్రదాయం, ఇది ఒక వారసత్వం. ప్రతి ఒక్క మహానాడులో కూడా మన కార్యకర్తలు నిధులు ఇచ్చేది ఇప్పుడే కాదు. మొదటి మహానాడులో అయితే ఉండి పెట్టి ఆ ఉండిలో కూడా డబ్బులు వేసి ఆ డబ్బులు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మీకు అందరికి గుర్తు చేస్తున్నా. ఇది కూడా గుర్తుపెట్టుకోమని మిమ్మల్ని కోరుతూ మరొక్కసారి దాతల్ని అభినందిస్తూనే మీరు కూడా దాతలుగా మారవలసిందిగా అందరినీ కోరుకుంటూ మీ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ. చూశారు కదా, ఇంత పెద్ద వ్యక్తి, విజనరీ లీడరు, లక్షల కోట్ల ఆస్తున్న వ్యక్తి, సంపన్నమైన కుటుంబం, ఎక్కడ పెడితే అక్కడ చిన్న చిన్న విల్లాలు లాంటి పెద్ద పెద్ద విల్లాలు కట్టుకుని చిన్న చిన్న పూరి గుడిసెల్లాగా ఫీల్ అయ్యే వాళ్ళు పార్టీ ఫండ్ కోసం 10 రూపాయలు ఉన్న వాళ్ళు దానం చేయమని అడుక్కోవడం ఏందో నాకు ఇప్పటివరకు అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా అంతే, అడుక్కోవడానికి ఇంపార్టెన్స్ ఇస్తారేంటి? అమరావతిలో ఏదో అవుతుందంటే అమరావతి కోసం డబ్బులు ఇవ్వండి అంటే అడుక్కుంటూ వెళ్ళారు. అలాగే ఎక్కడైనా ఏదైనా అయితే వరదలు వస్తే అడుక్కుంటా ఉంటారు. ఈ అడుక్కునే బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది సార్ చంద్రబాబు నాయుడు గారు మీకు? ఇప్పుడు పార్టీ ఫండ్కి డబ్బులు కావాలని అడుక్కుంటున్నారు. పార్టీ ఫండ్కి డబ్బు కావాలంటే మీరు తీసుకోండి. మీరు నాయకులు అంతా దోచుకుంటున్నా ఏదైతే లిక్కర్ కుంభకోణాలు, ఇసుక రీచులు, అదేవిధంగా మట్టి తవ్వకాలు, ఇంకా చాలా 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 ఉన్నాయి కదా, రంగురాళ్ళు గింగిరాళ్ళు ఏవో ఉన్నాయి కదా, వాటన్నిటిలో తీసుకోండి సార్. మైనింగ్లు ఏవో తాకట్లు పెడుతున్నారు కదా, మీరు వచ్చిన లాభాలోంచి తీసుకోండి. అమరావతికి ముందే డబ్బులు ఇస్తున్నారంట కదా కాంట్రాక్టర్లకి, తీసుకోండి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎలాగైతే వాళ్ళు పెట్టక ముందే మనం పెట్టి ఆ డబ్బులన్నీ వెనకేసుకున్నాము, అలా తీసేసేయండి సార్. అలవాటే కదా మనకి. ప్రజల ముందుకు వచ్చి అడుక్కోటాలు, చిన్న పోటాలు, ఇలా మాతో అనిపించుకోవటాలు అవసరమా మీకు? మీ ఏజీ 74 years సార్. మీరు కూడా 50 సంవత్సరాల పార్టీని నడిపిన అనుభవం ఉన్న మీరు కూడా ఇప్పుడు ప్రజల్ని 10 రూపాయలు ఉన్నవాడు దానం చేయండి అని అడుక్కుంటున్నారంటే అంతకన్నా దిగజారుడు మనస్తత్వం ఇంకోటి ఉంటుందా అనిపిస్తుంది సార్ నాకు. తప్పు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఏ స్టేజ్ మీద నుంచైనా ఎవరి దగ్గరైనా 1 రూపాయి అడిగాడా? ప్రూవ్ చేయండి. పార్టీ ఫండ్ అడిగాడా? ప్రూవ్ చేయండి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇలా అడుక్కోవటం మానేస్తే చాలా బాగుంటుందని అందరూ అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళ సామాజిక వర్గం కూడా దాన్ని చాలా చండాలంగా తీసుకుంటున్నారు. అరే ఉంటే మేమే ఇస్తాం, ఈయన అడగాల ఏంటి? పార్టీకి మేము వెన్నుదండుగా ఎప్పుడు ఉంటాం. చంద్రబాబు నాయుడు గారు మరి అడుక్కుంటున్నారు సిగ్గు లేకుండా అంటున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలా అడుక్కోవటం తప్పు సార్. అడగొద్దు సార్. మీ పార్టీ మీటింగ్లో ఏదైనా పెట్టినప్పుడు చెప్పండి సార్. మీ ఇంటర్నల్ మీటింగ్లో, ఇలా పబ్లిక్ మీటింగ్లో మీడియా అంతా కవర్ చేస్తున్నప్పుడు మీరు అడుక్కునే విధానం చూస్తుంటే చాలా జాలేస్తుంది సార్. లక్షల కోట్ల ఆస్తిపరుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు 10 రూపాయలు ఉన్న వాళ్ళు దానం చేయండి పార్టీకని అడుక్కోవడం, పార్టీ ఫండ్ గా తీసుకుని దాన్ని సద్వినియోగం చేస్తామని చెప్పడం చాలా 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 బాధాకరం సార్. బాధాకరం. నేను దీన్ని తట్టుకోలేకపోతాను. మీరేమంటారు? ఇంకా మీ ఇష్టం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.